హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది గిఫ్ట్ వచ్చింది. అక్క వాళ్ళు ఇచ్చి వెళ్ళారు. చాలా సంతోషం అనిపించింది. చాలా బాగుంది గిఫ్ట్. తీగ తాలూకునే చూడండి. ఈరోజు ఏంటంటే మరి గిఫ్ట్ రావడం ఏంటంటే ఎండాకాలం కదా, మేమే కొనుక్కుందాం అనుకున్నాము. కానీ ఎండలకి బయటకి వెళ్ళలేకపోయాము. అక్కోళ్ళు వచ్చి గిఫ్ట్ ఇవ్వడంలో చాలా సంతోషం వేసింది. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ఏంటంటే ఎండాకాలానికి చాలా ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్క జ్యూస్ వేసుకొని తాగొచ్చు. మన ఫ్యామిలీ మొత్తం వేసుకొని తాగొచ్చు. ఇట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మనం రోజు ఒక జ్యూస్ తయారు చేసి మనం ఇస్తే పిల్లలకు చాలా మంచిది. ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడంటే సెలవులు వచ్చినాయిలే. బడి స్కూల్లో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే రోజు ఒక గ్లాసు పొద్దుటిడి మాటిడి వెరైటీ జ్యూస్ ఇస్తే చాలా మంచిది బిడ్డలకి. ఇది ఉండటం కూడా మనకు చాలా ఉపయోగం. బాగుంది. అన్ని జ్యూసులు పట్టుకోవచ్చు. మన ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు. వచ్చే చుట్టాలకు కూడా మనం జ్యూస్ తయారు చేసి ఇవ్వచ్చు. కానీ షాప్లో ఏంటంటే వాళ్ళు ఐస్ కార్డులు వేస్తారు, కొద్దిగా పంచదార, మరి పాలు ఎన్ని రోజుల పాలో తెలియదు. మరి ఐస్ కార్డులో మనం బాగుంది ఆ జ్యూస్. ఇది ప్యూర్ జ్యూస్ అనమాట. మన ఇంట్లో చేసుకుంటే మనం వెయ్యి కలపకుండా తాగుతాం కాబట్టి ఆ బిడ్డలకు కూడా చాలా మంచిది. ఇది మన షాప్కి వెళ్ళి మనం తెచ్చుకున్నాం అనుకో, వాటిలో ఐస్ కార్డులో మరి పంచదార, పాలు అవన్నీ ఎన్ని రోజుల్లో తెలియని పరిస్థితి అనమాట. కాబట్టి మనం ఏంటంటే మనం ఫ్రెష్ కాయలు తెచ్చుకొని మనం జ్యూస్ పట్టుకొని తాగుతూ ఉంటాం. అవి తాగితే చాలా సేఫ్టీ బిడ్డలకు కానీ మనకు కానీ అందరికీ. కానీ కొంతమంది ఇంట్లో చేసుకోవడం వల్ల బద్ధకం అయ్యి ఎట్లా చేస్తున్నారంటే షాప్కి వెళ్ళి చెరుకు జ్యూసు, మరి అటు దానిలో ఎంత దుమ్ము పడుతుందో తెలియదు. కానీ మన సేఫ్టీ చూసుకొని మన కడుపులోకి కూలింగ్ వెళ్ళాలి, మంచిగా తాగాలనే ఆశ ఉంటుంది. కానీ ఇంట్లో చేసుకొని తాగితే చాలా మంచిది. ఆ జ్యూసులు ఏంటంటే అవి కలిపి మనకి ఇస్తారు. మన ఫ్యామిలీ మొత్తం తెచ్చుకొని తాగామనుకో మనకి ఎఫెక్ట్ కొట్టిద్ది అనమాట. కానీ ఇదైతే మనం ఇంట్లో చేసుకునే జ్యూస్ అయితే అవి ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. మనం శుభ్రం కడుక్కొని చేసుకునే జ్యూస్ కాబట్టి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళు చాలామందికి ఇవ్వాలి కదా, వాళ్ళు ఎందుకు కడిగి మనకి జ్యూస్ పెట్టిస్తారు, ఇవ్వరుగా. కానీ ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఆడ మామూలుగా కాయలు కటింగ్ చేసి జ్యూస్ పెట్టి మన తక్కువ జ్యూస్ వేసి ఎక్కువగా ఐస్ గడ్డలో పాలు పంచదార కలిపి ఇస్తారన్నమాట. అది మన సేఫ్టీ కాదు తాగితే. మన ఇంట్లో మంచి ఫ్రెష్ కాయలు తెచ్చుకొని మంచిగా జ్యూస్ వేసుకొని తాగితే మన ఫ్యామిలీ అంతా కూడా తాగితే శుభ్రంగా నీట్గా ఉంటుంది. మనం కడుక్కుంటాం కదా కాయలు, వాళ్ళు కడిగేవారుగా ఎంతమంది కనిస్తారు కడిగి. మన ఇంట్లోనే కూల్ జ్యూస్ తయారు చేసుకుంటే చాలా మంచిది. చదువుకుంటున్నారు కదా, బిడ్డలకు కళ్ళు మస్కలు రాకుండా కూడా రోజు ఒక జ్యూస్ పొద్దుటిడి మాటిడి ఒక జ్యూస్ ఇస్తే వెరైటీ జ్యూసులు ఇచ్చి ఎంకరేజ్ చేసామనుకో వీళ్ళు బాగా మంచిగా చదువుకుంటారు. మనం ఇంట్రెస్ట్గా మరి జ్యూసులు వేసుకొని బిడ్డలకు ఇవ్వాలి. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆ షాపింగ్లో తెచ్చి పిల్లలకి తలా ప్యాకెట్ ఇస్తారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అందుకోసమని ఇది ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఇది వేసుకోవటానికి ఉండాలన్నమాట. ఇది చూస్తే మనం తయారు చేసుకుని తాగితే బాగుంటుంది. బయట తెచ్చుకొని తాగామనుకో చాలా ఉపయోగాలు ఉంటాయి.
వాసన కూడా వచ్చింది, చాలా మంచిగా బాగుంది. ఇట్లా తిప్పుకుంటే జ్యూస్ వచ్చింది. సూపర్గా ఉంది. ఇది అందరూ కొనుక్కోండి, తాగండి. అన్ని జ్యూసులకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది చాలామంది మరి షాపుల్లో తెచ్చుకొని తాగడం అది కరెక్ట్ కాదు. ఇంట్లోనే మనం ఉపయోగాలు ఉన్నాయి. ఫ్రెష్ కాయలు తెచ్చుకొని మనం జ్యూసులు పట్టుకొని మన ఫ్యామిలీ మొత్తాన్ని తాగటానికి ఉపయోగంగా ఉండేది. చూశారు కదా, బాగుంది చక్కగా. హాయ్ ఫ్రెండ్స్.